బిగ్ బాస్ సీజన్ 9 ప్రత్యేక కథనం. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు, ఇక నుండి జరుగుతున్నది మరో ఎత్తు. బిగ్ బాస్ సీజన్ 9 ఇంతవరకు కళ్యాణ్ పడాల, తనుజ, ఇమ్మాన్యుయల్ మధ్య మాత్రమే పోటీ ఉంటుంది. ఆ ముగ్గురిలోనే కప్పు ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ కథ మారింది. రీతు బయటికి వెళ్లడంతో పవన్ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రతి టాస్క్ లను గెలిచి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఇంతవరకు తను ఆడిన ప్రతి టాస్క్ గెలిచి చూపిస్తున్నాడు. ఇంటి సభ్యులందరికన్నా ముందంజలో ఉన్నాడు. 4 స్టార్లు గెలుచుకున్న ఏకైక వ్యక్తి పవన్. పవన్ ఫామ్ లోకి రావడంతో కళ్యాణ్, తనుజ, ఇమ్మాన్యుయల్ వెనకంజలో ఉన్నారు. సంజన సరే సంజన టాప్ 5 లోకి రావడమే అదృష్టవశాత్తు వచ్చింది. ఇంతవరకు కళ్యాణ్ అన్ని పోటీలలో ముందంజలో ఉండేవాడు. అలాగే ఇమ్మాన్యుయల్ కూడా తానేంటో నిరూపించుకునేవాడు. తనుజ తన శక్తినంతా కూడబెట్టి గెలవడానికి ప్రయత్నం చేసేది, గెలిచేది. వీరి ముగ్గురి ఆటలు పవన్ లేనప్పుడు మాత్రమే చెల్లుతున్నాయి. పవన్ బరిలో ఉంటే విన్ అయ్యేది పవన్ మాత్రమే. దీన్ని బట్టి చూస్తే ఇంతవరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కళ్యాణ్ ను దాటి పవన్ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలోకి వచ్చాడు. టాప్ 3 లెక్క వేసుకుంటే పవన్, కళ్యాణ్, తనుజ ఇలా 1, 2, 3 ఉండొచ్చు. ఇమ్మాన్యుయల్ కు అవకాశాలు రాను రాను సన్నగిల్లుతున్నాయి. ఆఖరి 3 రోజులు ఏమైనా జరగవచ్చు.